మొట్ట పెట్టినవరా, ఛార్జింగే లేదురా అసలు దీంట్లో. నేను అదే చెప్తాను కదా. అని శ్రీను వెళ్తున్నాడు ఇప్పుడు. పెద్ద ముళ్ళే ముళ్ళు కాదురా, రేకు ముక్క. ఎంత పెద్దది ఇది. కీ ఉంది, బైక్ కీ లెక్క. అందరూ కూడా స్టార్ట్ అవుతున్నారు. అండ్ మళ్ళీ సర్వీస్ సార్ అనుకుంటున్నాను. మొత్తం 5 members స్టార్ట్ రైడ్. అండ్ అన్న ఒక అతను ముందు వెళ్ళిపోయాడు, శ్రీనివాసన్ అని చెప్పేసి. అండ్ దిస్ ఈస్ మై బైక్, మై రైడ్, చలో. అండి అండ్ లైట్స్తో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. వీడియోలో అంత కనిపించదేమో, బట్ రియాలిటీగా చూడడానికి అండ్ వెరీ బ్యూటిఫుల్ అనమాట. ఇక్కడ మా బైక్స్ అన్నీ కూడా పార్కింగ్ చేసాం. రిఫ్లెక్షన్ వస్తున్నాయి కదా, అవన్నీ జాకెట్స్ అనమాట. నైట్ టైంలో రైడ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా జాకెట్కి రిఫ్లెక్షన్ ఉంటుంది, అందుకోసం చెప్పేసి రిఫ్లెక్షన్ వస్తుంది. అండ్ ఇటు మొత్తం వాటర్ మీకు కనిపించదు. అండ్ మేము ప్రజెంట్ ఎక్కడికి వెళ్తున్నాం మాకు కూడా తెలియదు. దారి మధ్యలో ఒకసారి మేబీ దారి మధ్యలో వెళ్ళేసరికి మాచర్ల, యాక్చువల్గా ఇక్కడ నుంచి మాచర్ల టు ఏదో ఊరు ఉంది, సంథింగ్ నాకు కూడా తెలియదు. అండ్ ముందు ఎవరైతే టేల్ చేస్తారో వాళ్ళకి తెలుసు ఆ రూట్. ఆ లొకేషన్ పెట్టుకొని కొడుతూ ఉన్నాం. ఎంత దూరం వెళ్తామో చూద్దాం అన్నమాట. అండ్ తను ఇక్కడే లోకల్ అన్నమాట. లోకల్ నుంచి వాడు వీడియో పెట్టేస్తాడు లంజా కొట్ట. అండ్ మాచర్లలో ఒక బ్రదర్ కలిస్తే అండ్ బ్రదర్తో పాటు ఒక చిన్న ఫోటో కోసం అని చెప్పేసి అది చేస్తున్నాం. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 11:41 అవుతుంది. అండ్ మేమైతే కేఎస్ లగ్జరీ రూమ్స్ అని అండ్ బుక్ అంటే డైరెక్ట్ వచ్చి తీసుకున్నాం అనమాట. అండ్ ఇది మా రూమ్ నంబర్ 804 అండ్ విత్ ఏసీ అనమాట. ఏం హాలత్ అయిపోయింది సార్. అండ్ ఇది ఒక రూమ్ అండ్ 804. అండ్ నెక్స్ట్ రూమ్ ఇక్కడ ఉంది. ఆల్మోస్ట్ దీంట్లో అందరూ ఉన్నారు అనుకుంటాను, మేబీ తెలియదు. అండ్ ఇది 806. దీంట్లో అయితే ఆల్మోస్ట్ డ్రెస్సింగ్ చేంజ్ చేసుకున్నారు. ఇది విత్ ఏసీ అనమాట, రెండు కూడా ఏసీ. దీంట్లో 3 members అండ్ ఆ రూమ్లో 3 members. అండ్ టోటలీ 6 members అయితే కవర్ అయిపోయాం. అండ్ చూడడానికి రూమ్ అయితే బెటర్గానే ఉంది, బాగానే ఉంది. మార్నింగ్ ఎవ్రీవన్. అండ్ ప్రజెంట్ అయితే ఖమ్మంలో ఉన్నాం. అండ్ ఇక్కడ నుంచి మేము అహోబిలం వెళ్దామని చెప్పేసి ప్లాన్లో ఉన్నారు మా వాళ్ళు. అండ్ మార్నింగ్ కంకర మీద నడుస్తుంటే అమ్మో. అండ్ మార్నింగ్ వ్యూ చూడండి ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి ఒక ఘాట్ సెక్షన్ ఉంటుంది. ఘాట్ సెక్షన్ వెరీ నైస్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి వావ్, అసలు నేను ఈ వ్యూ చూడలేదు, చాలా బ్యూటిఫుల్ గా ఉంది వ్యూ. అండ్ కొండ మధ్య నుంచి సన్ రైజ్ అవుతుంది. అండ్ కింద సన్ ఫ్లవర్స్ అండ్ ఇక్కడ డెకరేషన్స్ ఆర్ సమ్ ఏదో గోడల పైన అవి చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మిర్రర్ పెట్టారు. అండ్ కింద ఫంక్షన్ హాల్ ఉందన్నమాట. అండ్ బ్యాంకెట్ హాల్ టైప్ లో, దానికోసం అని చెప్పేసి మిర్రర్స్. అండ్ ఇది అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి, అసలు అదిరిపోయింది. అయితే తీద్దాం అనుకున్నాను. అండ్ 5 బైక్స్ అన్ని కూడా ఇక్కడ పార్క్ చేసాం. అండ్ దీంట్లో ఏంటంటే ఈ బైక్ ఉంది కదా, హిమాలయ 450 శ్రీను అన్నది అనమాట. అండ్ శ్రీను ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాడు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మనం వెళ్ళేది అండ్ 1, 2, 3, 4 బైక్స్. అండ్ అన్నకి ఏంటంటే ఎమర్జెన్సీ ఏదో వర్క్ ఉందంట. అండ్ అన్న మధ్య నుంచి వెళ్ళిపోతున్నారు. అండ్ ఏదైనా అరవింద్ సార్ అండ్ మోహన్ అన్న బైక్ నాది, దాంతోపాటు పృథ్వీ అన్న. 4 members అహోబిలం వెళ్తున్నాము. అహోబిలం అండ్ మధ్యలో యాగంటి టచ్ చేస్తాం. అండ్ ఘాట్ సెక్షన్. అండ్ ఇక్కడ ఖమ్మంలో అండ్ బెటర్ ఒక చెరువు ఉంది. మేము గూగుల్ మ్యాప్స్ లో చూసినప్పుడు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈవెంట్ ఉండే, అండ్ పక్కన పెట్టేశాను, పర్వాలేదు. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మనం నైట్ అంటే మేబీ చెప్పలేము ఏ టైం అయిపోతుంది, ఎందుకంటే మనం మధ్యలో ఏం చేస్తామో తెలియదు కాబట్టి మేము కొంచెం లేట్ అలా అవ్వచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. చూద్దాం ఏ టైంకి మనం రూమ్ చెప్పుకుంటాం అండ్ మనం ఎక్కడికి వెళ్తాం అండ్ ఎలాంటి ప్లేసెస్ ఎలా ఉన్నాయని చెప్పేసి అన్ని కూడా క్లియర్గా చూపిస్తాను. వీడియో మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. మనమైతే ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి అండ్ ఇక్కడ నుంచే అహోబిలం అయితే స్టార్ట్ అవుతున్నాము. అండ్ చెప్పాను కదా మా బ్యాచ్ నుంచి ఒక అతను మళ్ళీ రిటర్న్ అవుతున్నాడని చెప్పేసి. అండ్ శ్రీను అన్నమాట బైక్ కూడా రెడీ చేసుకున్నాడు. ఇక్కడ నుంచి టిఫిన్ చేసి అక్కడ నుంచి అతను ఇంటికి వెళ్తాడు. అండ్ మేము ఇక్కడ నుంచి నరక అహోబిలం అయితే స్టార్ట్ అయిపోతాం. కొట్టట్లేదు, అందరు కూడా రెడీ అవుతున్నారు. అరవింద్ సార్ చూడండి నా కోసం బిస్కెట్ తీసుకొచ్చాడు. నాకోసం సీనియర్ రైడర్ అరవింద్ సార్ అండ్ మోహన్ అన్న అండ్ గ్రూప్ అడ్మిన్. అండ్ మనం ఇది కాదు, ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. గుడ్ మార్నింగ్.
మొట్ట పెట్టినవరా ఛార్జింగే లేదురా అసలు దీంట్లో. నేను అదే చెప్తాను కదా, ఏడుంది 32 కనిపిస్తుంది లేకపోతే. శ్రీను నా వెళ్తున్నాడు ఇప్పుడు. ఇప్పుడే మనం ఎప్పుడో తింటున్నాను, ఇప్పుడు ఇక్కడ ఆంధ్రాలో తింటున్నాను. టేస్ట్ అయితే బాగుంది, ఫుడ్ బాగానే ఉందన్న. ఇక్కడ ఇక్కడ అన్న ఒకటే దారిలో పరిస్థితి పెద్ద ముళ్ళే. ముళ్ళు కాదురా, రేకు ముక్క రేకు ముక్క. నవీన్ కొద్దిగా వెనకాల పుట్లేదు సార్. లేదా మన దగ్గర ఎవరి దగ్గర ఎవరు తీసుకురా ఏదైనా. రోడ్ అనమాట. ఇది పట్టుకొని పైకి లాగాలి, ఇక్కడ పట్టుకొని పైకి లాగాలి. గట్టిగా పోయింటారు ట్యూబ్ లేదు కదా ఎవరి దగ్గర. This is the end. నైట్ అనుకుంటున్నాను ట్యూబ్ ఎవరైనా తెచ్చుంటారా అని. అమ్మా ఎంత పెద్దది ఇది. కీ ఉంది, బైక్ కీ లెక్క. పంచర్ కిట్ లేదు కదా మన దగ్గర. సో అన్ఫార్చునేట్లీ అరవింద్ సార్ బైక్ అయితే పంక్చర్ అయిపోయింది. సో ఒక పెద్ద రేక్ ముక్క టైర్ అండ్ ట్యూబ్ని రెండింటిని చేసేసింది. సో ఇప్పుడు మోహన్ అన్న అండ్ అరవింద్ అనే ఇద్దరు కూడా బ్యాక్ వెళ్ళి ఎక్కడైనా ట్యూబ్ దొరుకుతుందేమో అని చెప్పేసి సర్చ్ చేయడంలో ఉన్నారు. సో వాళ్ళు వచ్చిన తర్వాత చూద్దాం ఒకవేళ అవుతుందా కాదా అని చెప్పేసి. బాగానే వెళ్తున్నాము. నేను వన్స్ టోల్ గేట్ దాటిన తర్వాత పంక్చర్ అనమాట. ఎంత పెద్ద రాడు ఇంతకు చూపించాను కదా, పెద్ద ఇది అయిపోయింది. అండ్ ఇప్పుడు దాన్ని ఇప్పాలని చెప్పేసి కూర్చున్నారు వాళ్ళు. అంటే మామూలు ఏంటంటే డైరెక్ట్ టూల్స్ అన్నీ పెట్టుకొని ఉంటారనమాట. డైరెక్ట్ ఇప్పేసి అక్కడ నుంచి పంక్చర్ షాప్ తీసుకెళ్ళి అక్కడ ఏమైనా ట్యూబ్ మీకు పంక్చర్ అయితే పంక్చర్ వేపిస్తారు, లేదంటే ట్యూబ్ని ఎక్స్చేంజ్ చేసేస్తారు, అంటే కొత్త ట్యూబ్ వేసేస్తారు. దగ్గర గుడ్ క్వాలిటీస్ అలా ఉంటాయి అనమాట. అండ్ బండి సిచ్యువేషన్ ఇదన్నమాట. అండ్ టైర్ ఇప్పుకొని వెళ్ళిపోయారు. మామూలు కూడా ఎవరు కనిపించట్లేదు, ఎడిపోయారు. అక్కడ నా బైక్ ఉంది అండ్ అక్కడ అన్న బైక్ ఉంది. బైక్ నాకు చూసి అన్న వాళ్ళు ఎడిపోయారు. కరెక్ట్గా టైం 9 అవుతుంది. మేము ఎండలో కూర్చొని ఐస్ క్రీమ్ తింటున్నాం. మా బైక్ పంక్చర్ అయిపోయింది. వీడిది పంచర్ అయ్యేది నవీన్ గాడిది, ఈసారి డిఫరెంట్ ఇంకొక పర్సన్ అయింది. నేను బతికిపోయాను, లేకపోతే నన్ను చంపేవాళ్ళు లేదు. ప్రతి రైడ్లో నీదే పంక్చర్ అవుతుంది, నువ్వు ఏదైనా ఇది చేసుకొని అయిపోయిన తర్వాత అరవింద్ సార్ అండ్ మోహన్ అన్న అండ్ అరవింద్ సార్ ఇద్దరు కూడా బ్యాక్ వెళ్ళి చూశారు. బట్ టైర్ అండ్ ట్యూబ్ రెండు దొరకలేదన్నమాట. సో అదే ట్యూబ్ని లైట్గా పంక్చర్ వేసుకొని వచ్చేసారు. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి నంద్యాల అయితే ట్యూబ్ అండ్ టైర్ కోసం అయితే వెళ్తున్నాము. సో అక్కడ కూడా టైర్ అండ్ ట్యూబ్ దొరుకుతుందో లేదో తెలియదు. ఒక దగ్గర కాల్ చేస్తే ఉందని చెప్పేసి అన్నారంట. సో అందుకోసం చెప్పేసి నంద్యాల అయితే వెళ్తున్నాము. సో నంద్యాల దొరకకపోతే అక్కడ నుంచి డైరెక్ట్ అయితే హైదరాబాద్ వెళ్ళిపోతాము. మనం మెదక్లో చూస్తాం కదా, నేను ఎగ్జాక్ట్గా చర్చి నంద్యాలలో ఉందన్నమాట. ఎగ్జాక్ట్గా ఏం చెప్పలేను, బట్ సేమ్ అంత పెద్దగా అలా దీన్ని కూడా కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ చూడడానికి మాత్రం బాగుంది, చాలా బాగుంది. అండ్ ఇందాక మా అన్న లోపలికి వెళ్ళాడు అండ్ నేను కూడా లోపలికి వెళ్తున్నాను. ఇందాకే ప్రేయర్ అయితే ఇందాకే కంప్లీట్ అయిందంట. అండ్ ఫుల్గా గ్రౌండ్ కూడా ఫుల్గా ఉంది. ఇక్కడ క్రికెట్ ఆడుకోవడానికి ఏదైనా ఆడుకోవడానికి కూడా ఫుల్ గ్రౌండ్ ఉంది నంద్యాలలో. ఇప్పుడు మనం కూడా చర్చి లోపలికి వెళ్ళి అండ్ ఏముందో చూద్దాం. సో ఇదంతా కూడా ఘాట్ సెక్షన్ అనమాట. అండ్ మేమైతే రైనీ సీజన్లో ఈ రోడ్లో రైడ్ చేశాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ రోడ్. సో సమ్మర్లో కొంచెం ఆకులు మొక్కలు రాలేసి అంత ఏం లేదు, బట్ మేము వెళ్ళినప్పుడు అయితే లిటరల్లీ సింపుల్గా కొంచెం వర్షం వచ్చినట్టు అలా ఉండే. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వ్యూ ఉండే అండ్ చాలా ఎంజాయ్ చేశాను అప్పుడు. అండ్ సో ఇప్పుడు కూడా రోడ్ని ఎంజాయ్ చేస్తాను, బట్ ఆ వ్యూ అనేది లేదు. సో అండ్ మీకు సైడ్లో ఇంకో వీడియో కనిపిస్తుంది కదా, సో అలా ఉండేది. సో ఇప్పుడు కూడా పర్వాలేదు, మా గ్రూప్తో సరదాగా ఆ రోడ్ని అయితే చాలా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేసాం మేమందరం కూడా. సో అందరం కూడా ఒక లైన్లో వెళ్తుంటే బ్యాక్ నుంచి చూడడానికి చాలా అంటే చాలా అందంగా అనిపించింది నాకు. సో నైట్లో మేము వచ్చినప్పుడు మోహన్ అన్న నాతో చెప్పాడు. సో నైట్ నేను బ్యాక్ సైడ్లో చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను, ఫుల్గా చాలా బాగా అనిపించిందని. సో అదే దానికోసం నేను మార్నింగ్ ఇటు సైడ్లో వచ్చి ఇదైతే చేశాను. ఈ రోడ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇది నంద్యాల టు
నంద్యాల వెళ్ళే రూట్లో ఉంటుందన్నమాట. సో మార్కాపురం టు మన నంద్యాల వెళ్ళే రూట్లో ఈ రోడ్ అయితే ఉంటుందో, మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఈ రోడ్ని ట్రై చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ మీరు ఖచ్చితంగా ఈ రైడ్ని మీరు ఎంజాయ్ చేస్తారు. సో ఇప్పుడైతే మనం డైరెక్ట్గా నంద్యాల వెళ్ళి అక్కడ ట్యూబ్ ఉందా లేదా అని చెప్పి సర్చ్ చేసి, అక్కడ లేకపోతే ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోతాం. సో హైదరాబాద్ చేరుకోవడానికి సో నాకు తెలిసి 10 అలా అయిపోతుందని చెప్పేసి అనుకుంటున్నాను. సో చూద్దాం ఏ టైంకి చేరుకుంటాం. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి శక్తిపీఠాలు ఉంటాయి కదా, దాంట్లో 5వ శక్తిపీఠం అంట ఈ టెంపుల్. అండ్ ఈ టెంపుల్లో చాలా మిస్టీరియస్ ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి. సో లాస్ట్లో ఈ టెంపుల్ నుంచి మేమైతే హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాము. అండ్ వీడియోస్ ఎక్కువ తీసుకోలేదు, అప్పటికే నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది చెప్పేసి 360తో ఈ వీడియోస్ అయితే షూట్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం ఇంకా వీడియోలో.